రవితేజ మరొక బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. ధమాకా తర్వాత రవితేజ సినిమాలు పెద్ద హిట్స్ కొట్టలేదు. దాంతో ఈసారి సూపర్ హిట్ కొట్టడానికి మాస్ జాతర అంటూ వస్తున్నాడు. ఆయన కెరీర్ లో రూపొందుతున్న 75వ చిత్రం మాస్ జాతర. మనదే ఇదంతా అనేది ట్యాగ్ లైన్. సామాజ వర్గమన అనే సినిమాకు రైటర్ గా పనిచేసిన భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ధమాకా వంటి హిట్ ఫిలిం తర్వాత రవితేజ, హీరోయిన్ శ్రీలీల కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆఫీసర్ లక్ష్మణ్ బేరి పాత్రలో రవితేజ నటిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా తాజా షెడ్యూల్ డిసెంబర్ 3వ వారంలో అరకులో ప్రారంభం కానుందని సమాచారం. ముఖ్యంగా అరకు, ఆ తర్వాత పాడేరు, ఆంధ్ర వరుస సరిహద్దు లొకేషన్స్ లో మాస్ జాతర చిత్రీకరణ జరగనుందని తెలిసింది. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణం పాల్గొంటారు. కొంత టాకీ పార్ట్తో పాటు ఓ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా ప్లాన్ చేశారు మేకర్స్. రాజేంద్ర ప్రసాద్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియా సంగీతం అందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మే 9న విడుదల కానుంది. ఇటీవల మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. మూవీ లవర్స్ రవితేజను మాస్ మహారాజా అని పిలుస్తుంటారని తెలిసిందే. ఈ చిత్రానికి రవితేజ మేనరిజాన్ని ప్రతిబింబించేలా మాస్ జాతర టైటిల్ ను ఫైనల్ చేశారు. రవితేజ ఓవైపు పిస్తోల్, మరోవైపు చేతిలో గంట పట్టుకొని ఉండగా బ్యాక్ డ్రాప్ లో జాయింట్ వీల్ కనిపిస్తుంది. అవుట్ అండ్ అవుట్ మాస్ జాతర సూపర్ హైప్ క్రియేట్ చేసే వినోదంతో స్క్రీన్ లో బద్దలు కాబోతున్నాయి. మాస్ జాతర 2025 మే 9న విడుదల కాబోతుందని తెలియజేశారు. భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్న రవితేజ మాస్ జాతర సినిమాతో సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి.